not just that once the Holy Spirit has come, I can sit back and relax. ఒకసారి నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ఇంకా నేను కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు అంటాం కాదు. No, I must keep on praying for more and more of the power of the Holy Spirit till the end of my life. కాబట్టి నా జీవితం చివరి వరకు కూడా ఇంకా నింపబడాలని ప్రార్థిస్తూ ఉండాలి. God filled me with the Holy Spirit about 50 years ago. 50 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. But since then, I've been regularly praying every day, Lord, fill me with the Holy Spirit. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు నేను ప్రార్థిస్తూ ఉంటాను, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపమని. Because I have not finished the race. ఎందుకంటే నేను ఇంకా పరుగు పందెం ముగించలేదు. Finish the race means I have not become 100% like Jesus Christ. ఆ పరుగు పందెం ముగించడం అంటే 100% క్రీస్తు వలె మార్చబడలేదు ఇంకా. The end of the race is where I have become completely like Christ. ఆ పరుగు పందెం ఎప్పుడు అంతమొందుతుందంటే నేను సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడినప్పుడు. I am becoming little more and little more and little more like Christ, but I have not become completely like Christ. నేను కొంచెం క్రీస్తు వలె మార్చబడుతున్నాను, కానీ నేను సంపూర్ణంగా ఏం మార్చబడలేదు ఇంకా. That's why I need to be filled with the Holy Spirit every day. అందుకే ప్రతి దినము కూడా నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. So every day when I get up in the morning, from that time onwards, I want to be filled with the Holy Spirit. ప్రతిరోజు నేను ఉదయం లేచిన కాడి నుంచి కూడా నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండాలి. If I slip up somewhere, I say, Lord, please forgive me. I'm sorry, I slipped up there. ఒకవేళ నేను ఎక్కడైనా పడిపోయినప్పుడు నేను వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఇక్కడ పడిపోయాను. That's like falling in the race. You get up and run again. ఈ పరుగు పందెంలో కింద పడిపోయినప్పుడు మరలా లేచి పరిగెత్తాలి. Dear brothers and sisters, are you running the race like this in your life? నా ప్రియ సహోదరులారా, మీ జీవితంలో మీ పరుగు పందెం ఇలా పరిగెడుతూ ఉన్నారా? If you are, then you can tell other people, please follow my example. ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తున్నట్లయితే వేరే వాళ్ళకి చెప్పొచ్చు, నన్ను వెంబడించండి అని. But if you are a lazy Christian, not seriously running the Christian life, you cannot tell anybody to follow your example. కానీ నువ్వే ఒక సోమరిగా ఉండి నువ్వు క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తకుండా వేరే వాళ్ళకి నువ్వేం చెప్పలేవు. So many elders of churches, they are a very bad example. చాలా సంఘాల్లో సంఘ పెద్దలు వాళ్ళు ఎంతో చెడ్డ మాదిరిగా ఉన్నారు. They cannot tell other people, follow me. నన్ను వెంబడించమని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పలేరు. But I praise God that we've got some wonderful elders who can really say to others, follow me. కానీ మీరు ఒక మంచి సంఘ పెద్దలను పొందారు, వాళ్ళు చెప్పగలరు, నన్ను వెంబడించండి అని వాళ్ళు చెప్పగలరు. They honestly say, I'm not perfect. వాళ్ళు కూడా యథార్థంగా చెప్తారు, నేను పరిపూర్ణ కాదని. But I'm running. కానీ నేను పరిగెడుతున్నాను. Join me and let us run this race and become more like Christ. కాబట్టి మీరు కూడా రండి, మనందరం కలిసి పరిగెడదాం, మనం క్రీస్తు వలె మార్చబడతాం. It's no use increasing in Bible knowledge if you're not becoming more like Christ. నీవు క్రీస్తు వలె మార్చబడకుండా కేవలం బైబిల్ నాలెడ్జ్ లో నువ్వు పెంపొందించుకున్నట్లే దాని వల్ల ఉపయోగం ఉండదు. No use saying I go to church every Sunday if you're not becoming more like Christ. ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తానని చెప్తే లాభం లేదు, నువ్వు క్రీస్తు వలె మార్చబడకుండా. And in your home, your husband and wife will tell you whether you're becoming more like Christ or not. మీ ఇంట్లో నీ భార్య భర్త చెప్తారు నువ్వు క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదా అని. How your behavior is. నీ ప్రవర్తన ఎలా ఉంది? Are you getting more pure? నువ్వు పవిత్రంగా మార్చబడుతున్నావా? Are your thoughts more pure? నీ తలంపులు పవిత్రంగా ఉన్నాయా? You have more control over your tongue that you don't get angry. కాబట్టి నువ్వు కోపపడకుండా నీ నాలుక నీ అధీనంలో ఉందా? Do you know how to use your tongue to speak good, kind words to other people? దయ కలిగిన మాటలు ఇతరులతో మాట్లాడటానికి నీ నాలుకను ఎలా ఉపయోగించుకోవాలో నీకు అధీనంలో ఉందా? Use your tongue to encourage other people. ఇతరులను ప్రోత్సహించడానికి నీ నాలుకను ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుసా? We know the reasons why we need the Holy Spirit's power. ఇందుకే మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంత అవసరం. So we must have a great passion in our heart. Lord, I want to become completely like Jesus Christ. ఓ దేవా, నేను సంపూర్ణంగా క్రీస్తు ప్రభువులే మార్చబడాలనే తృష్ణ మన హృదయంలో మనం కలిగి ఉండాలి. That is the mark of everyone who is eagerly waiting for the coming of Christ. కాబట్టి వీళ్ళందరూ కూడా గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. I want to ask you, do you believe that Jesus Christ is coming back? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారని మీరు నమ్ముతున్నారా? Yes, he is coming back. ఆయన తిరిగి వస్తున్నారు. One of these days you'll hear a trumpet and the angels shouting and Christ will come in the sky. ఒకానొక రోజు బోరా శబ్దం మనకు వినపడుతుంది, దేవదూతలు వస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వస్తారు. Are you ready to meet him? ఆయన కలుసుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావా? It's a very important question. ఇదెంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. I'm not asking you whether you have accepted Christ. నువ్వు యేసుక్రీస్తు ప్రభు అంగీకరించావా లేదా అని కాదు నేను అడిగేది. I'm asking you, are you ready to meet Jesus when he comes? యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన కలుసుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా? Conscience clear. నీ మనస్సాక్షిని నువ్వు నిర్మలంగా ఉంచుకొని, Forgiven everybody. అందరిని క్షమించి, Have you repaid your debts? నీ అప్పులన్నీ తీర్చేసి,
Are you following Christ wholeheartedly? క్రీస్తుని పూర్ణ హృదయంతో నీవు వెంబడిస్తూ ఉంటే, Are you keeping your conscience clear all the time? ఎల్లప్పుడూ కూడా నీ మనస్సాక్షిని నీవు నిర్మలంగా ఉంచుకుంటున్నావా? Okay, let me show you 1 John chapter 2 మొదటి యోహాను 2వ అధ్యాయం and verse 28. 28వ వచనం మనం చూద్దాం. In this verse, we read of two types of believers. ఈ వచనంలో రెండు రకాల విశ్వాసులను మనం చూస్తాం. He's talking not to unbelievers, he's saying little children. He's talking about children of God. ఇక్కడ అవిశ్వాసులతో ఆయన మాట్లాడటం లేదు, కానీ చిన్నపిల్లలారా అంటే విశ్వాసులతోనే మాట్లాడుతున్నారు. So, to the children of God, he's saying, దేవుని పిల్లలతోనే ఆయన చెప్తున్నారు, abide in Christ, క్రీస్తు యందు నిలిచి ఉండాలి అని. so that when he appears, we can have confidence. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ధైర్యం కలిగి ఉండాలి, And not shrink away from him in shame when he comes. లేక ఆయన రాకడ యందు మనము సిగ్గుపడకుండా ఉండాలి అని. So there'll be two types of people when Christ comes. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు రెండు రకాల ప్రజలు ఉంటారు. See, it says there. చూడండి, ఇక్కడ చెప్పబడింది There are two types of people. రెండు రకాల ప్రజలు ఉంటారు ఇక్కడ. One, when Christ comes, one will have confidence. Yes, Lord, I'm ready to meet you. ఒక గుంపు వాళ్ళు ఏంటంటే ఈ క్రీస్తు మరలా వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారు, ప్రభువా మేము మీ దగ్గరికి వస్తున్నామని. And another group is trying to run away. ఇంకొక గుంపు వారేం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. Why are they running away? ఎందుకు వెనక్కి వెళ్తున్నారు వాళ్ళు? Jesus has come, why they're running away? యేసుక్రీస్తు ప్రభువారు వస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. Can you imagine some believers? It says here, shrinking and running away when Christ comes. మీరు ఊహించగలరా యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోవటం? Because there's something in their life they did not set right before he came. ఎందుకంటే యేసు ప్రభు మరలా తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఇంకా సరి చేసుకోలేదు. Now let me ask you a direct question. మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. Don't answer to me, answer to yourself. నాకేం మీరు జవాబు ఇవ్వద్దు, మీకు మీరు జవాబు ఇచ్చుకోండి. If Christ comes now before this meeting is over, ఈ మీటింగ్ అయిపోయే లోపే ప్రభు మరలా తిరిగి వస్తే which of these two groups will you be in? నువ్వు ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులో ఉంటావు? Will you say, yes, Lord, thank you, I'm ready to meet you? అవును ప్రభా, నేను మిమ్మల్ని కలుసుకోవటానికి సిద్ధపడ్డాను, వందనాలని చెప్తావా? Or will you shrink away and say, oh, some things are not set right, I better. లేక నువ్వు సిగ్గుపడి వెనక్కి దిగజారుతూ ఉంటావా, అయ్యో నేను సరి చేసుకోలేదని? See, our hope is that when Christ comes, he will make us fully like himself. మన నిరీక్షణ ఏంటంటే క్రీస్తు ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు మనం సంపూర్ణంగా ఆయన వలె మారతామనేది. So we have two hopes. మనకి రెండు రకాల నిరీక్షణలు ఉన్నాయి. One is the hope that I will see Christ when he comes. ఒకటి ఏంటంటే నేను ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాను ముఖాముఖిగా. Second, I will be like him when he comes. రెండోది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలే ఉంటాను. I'll see him and I will be like him. ఆయన చూడటము, ఆయన వలే మార్చబడటము. That's what's written in chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనములో అదే చెప్పబడింది. See what it says in chapter 3 verse 2, last part. మొదటి యోహాను 3:2 చివరి భాగం. When he appears, two things. We will see him and we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన ముఖాముఖిగా చూస్తాము, ఆయన ఉన్నట్లే ఉంటాము. So those are the two things. ఈ రెండు విషయాలు. We will see him and we'll be like him. ఆయన చూస్తాము, ఆయన పోలికలో ఉంటాము. But how do you know that you have this hope? కానీ ఈ నిరీక్షణ నీకు ఉంది అని ఎలా చెప్పగలవు? All of you may say, yeah, I've got this hope. I'm going to see him and be like him. మీరందరూ చెప్పొచ్చు, నాకు ఆ నిరీక్షణ ఉంది, ఆయన వచ్చినప్పుడు నేను చూస్తానని చెప్పొచ్చు మీరు. All of you may say that today. ఈ రోజు మీరందరూ చెప్పొచ్చు. But before you say that, కానీ మీరు చెప్పేదానికి ముందు just check yourself according to verse 3. 3వ వచనం ప్రకారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. You can check your own life with verse 3. 3వ అధ్యాయం 3వ వచనంతో మీ సొంత జీవితాన్ని పరీక్షించుకోండి. If you have this hope of becoming like him, then you will purify yourself all the time like he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. That is the proof that you have the hope of becoming like him when he comes. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మారతావు అనే దానికి నీకు నిరీక్షణ ఉంది అంటానికి గుర్తిది. You will keep on purifying yourself every day until he comes. ఆయన వచ్చే వరకు కూడా ప్రతి దినము నిన్ను నీవు పవిత్రపరచుకుంటూ ఉంటావు. And when will you stop? ఎప్పుడు ఆపుతావు? It says till you become as pure as he is pure. కాబట్టి ఆయన ఎంత పవిత్రుడుగా ఉన్నాడో అంత పవిత్రపరిచే వరకు. That is the Christian race.
అదే క్రైస్తవ పరుగు పందెం. to completely become like him. సంపూర్ణంగా ఆయన వలే మార్చబడటం. And it says, if you have this hope, you'll be keeping on purifying yourself. నీకు ఈ నిరీక్షణ ఉన్నట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకుంటూ ఉంటావు. This purifying yourself is called the Christian race. మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవటం అనేదే క్రైస్తవ పరుగు పందెం అంటే. The more you purify yourself, the more you're going forward in this race. నువ్వు ఎంత పవిత్రుగా నిన్ను చేసుకుంటావో నీ పరుగు పందెంలో అంత ముందుకు వెళ్తూ ఉంటావు.